నేను తండ్రి ఏకమై ఉన్నాము. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. ఈ మాటను పట్టుకొని అనేకులు ఏం చెబుతున్నారనంటే తండ్రే కుమారుడు, కుమారుడే తండ్రి అని చెబుతున్నారు. లేదా ఒక వ్యక్తిలో ఇద్దరు వ్యక్తులు ఇమిడి ఉన్నారు అని చెప్తున్నారు. ఒక వ్యక్తిలో ఇద్దరు వ్యక్తులు ఇమిడిపోయి ఉన్నారు అని చెప్తున్నారు. లేదా ముగ్గురు ఏకమై ఉన్నారు అని చెప్తున్నారు. ఇక్కడ ముగ్గురు ఏకమై ఉన్నామని చెప్పలేదు, నేను తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్తున్నారు. ఈ విధంగా మాట్లాడుతున్న వారిని మరి కుమారుడు ఎవరికి ప్రార్థన చేశారు అంటే తనకు తానే ప్రార్థన చేసుకున్నారు, తనకు తానే తండ్రి ఉన్నారు, తనకు తానే నా దేవా నా దేవా అని పిలుచుకున్నారు కేవలం మాదిరి కొరకు అంటున్నారు. తనకు తానే ప్రార్థన చేసుకోవడం అసంభవం. మరికొందరు మరింత ముందుకు వెళ్ళి శరీరము ఆత్మకు ప్రార్థన చేసింది అంటున్నారు. శరీరం ఆత్మకు ప్రార్థన చేయడం ఒక వింత. ఎందుకంటే శరీరంలో ఆత్మ లేనిదే, ప్రాణం లేనిదే ఎవరికి మొరపెడుతుంది? ఎవరి శరీరం ప్రార్థన చేసింది, ఎవరి ఆత్మకు ప్రార్థన చేసింది? ఆ విధంగా మనం ఎవరి శరీరం ఎవరి ఆత్మకు ప్రార్థన చేసింది అనే విషయాన్ని అయినా మనం పరిశీలన చేస్తే కుమారుని యొక్క శరీరము తండ్రి అయిన దేవుని ఆత్మకు ప్రార్థన చేసింది అని స్పష్టంగా ఉంది. తన శరీరమే తన ఆత్మకు ఏ విధంగా ప్రార్థన చేసుకుంటుంది? ఇది సరైన అవగాహన కాదు. యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అన్నారు. అంటే తండ్రి నేను అన్నారు. అలానే పైన మనం చదివిన సందర్భంలో నేను తండ్రి ఏకమై ఉన్నాము అన్నారు. ఉన్నాము అని ఉన్నది, ఉన్నాను అని లేదు. తండ్రి నేను ఉన్నాము. ఉన్నాము అంటే ఇద్దరికి మించి లేదా ఇద్దరు వేరు వ్యక్తులు అనే విషయం మనకు స్పష్టమవుతుంది. దీనికి నేను తండ్రి ఏకమై ఉన్నాము అనే ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దీనికి ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనాన్ని జోడిస్తారు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఆదాము హవ్వ ఏక శరీరమై ఉన్నారట. ఏక శరీరం అంటే వారు భార్య భర్తలు, వారు అగ్రిమెంట్ చేసుకున్నారు, ఒప్పందం ప్రకారంగా వారు ఒకటిగా ఉన్నారు. భార్య భర్త ఒకటిగా ఉన్నారు. పురుషుడు స్త్రీ అగ్రిమెంట్లో ఏకమయ్యారు. ఎన్నో వివాహాలు చేస్తూ ఉంటాం. వివాహాల్లో ఒప్పందాలు ఉంటాయి. వివాహాల్లో ఒప్పందం చేసుకుంటారు లేదా నిబంధన చేసుకుంటారు, అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇరు కుటుంబాల నుంచి వచ్చిన స్త్రీ పురుషుల్ని ఏకం చేస్తాం అగ్రిమెంట్ ద్వారా, ఒప్పందం ద్వారా. అలానే ఆదాము హవ్వలు కూడా వారు ఒకరినొకరు గుర్తించుకొని ఏకమయ్యారు, వివాహం జరిగింది, దేవుడు వారిని జతపరిచారు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో చదువుతాం, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు అని. అప్పటి నుండి వారు ఏం చేస్తారు అని అంటే అగ్రిమెంట్లో, అభిప్రాయంలో, భావనలో సామరస్యంగా ఉండడం, ఏక మనసు ఏక తాత్పర్యం కలిగి ఉండడం అని కూడా మనం చెప్పొచ్చు. కాబట్టి వివాహంలో వారు ఏకమైనారు. వారు స్త్రీ పురుషులు లేదా ఆదాము హవ్వ వారు ఏకమై ఉన్నారంటే ఒప్పందం ద్వారా ఏకమై ఉన్నారు. మరొక విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. కలిసి లేదా కూడి నడవడానికి రెండు పార్టీలు లేదా ఇద్దరు వ్యక్తులు కావాలి. ఇద్దరు వేరు వ్యక్తులు లేదా రెండు వేరు పార్టీలు కావాలి కలిసి నడవాలి అనుకుంటే. ఈ విషయాన్ని ఆమోసు 3:3లో సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అన్నారు. ఆదాము హవ్వ ఒప్పందం ప్రకారంగా కూడి లేదా కలిసి భార్య భర్తలుగా ఏకమై ఉన్నారు. అలానే మానవులను రక్షించాలి అనే తండ్రి రక్షణ ప్రణాళికకు, తండ్రి ఆజ్ఞలకు కుమారుడు ఒప్పుకున్నారు. తండ్రి ఏమైతే తనలో తాను నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి కుమారుడు అంగీకరించారు, సమ్మతించారు. అది ఒప్పందం. అందుచేతనే యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతున్నాను. నేను ఈ ఆజ్ఞను నా తండ్రి వలన పొందాను. నా తండ్రి ఆజ్ఞాపిస్తే నేను సమ్మతించాను, ఏకమయ్యాము. కాబట్టి తండ్రి కుమారులు ఏకమై ఉన్నారు లేదా తండ్రి కుమారులు ఏకమై ఉన్నారు అనేది ఒప్పందానికి సంబంధించింది, చేస్తున్న పనికి సంబంధించింది. తండ్రి కుమారులు ఏకమై మానవులకు లేదా గొర్రెలకు జీవం ఇవ్వడానికి, అది సమృద్ధిగా ఇవ్వడానికి వారు ఏకమై ఉన్నారు. తండ్రి ప్రణాళికకు కుమారుడు ఏకీభవించి తన ప్రాణాన్ని పెట్టి గొర్రెలకు సమృద్ధి అనే జీవాన్ని ఇస్తారు.
ఇది ఏకమై ఉన్నామంటే. ఏకమై ఉన్నామంటే ఇద్దరు వ్యక్తులు ఏకమై ఉన్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడు ఏకమై తండ్రి ఆజ్ఞ మేరకు ప్రణాళికను అనుసరించి కుమారుడు తన ప్రాణం పెట్టి గొర్రెలకు జీవం ఇస్తారు. ఇది ఏకమై ఉన్నారు అంటే.